హలో చిన్నారి మిత్రులు, మీ అందరికీ స్వాగతం. కిడ్స్ కార్టూన్ తెలుగు కథలలోకి. 1630వ సంవత్సరం సహ్యాద్రి పర్వతాల మధ్య గర్వంగా నిలిచిన శివనేరి కోటలో ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు పేరు శివాజీ. కాలం అతన్ని కేవలం ఒక రాజుగా కాదు, ఒక యుగంగా గుర్తుంచుకుంది. తండ్రి యోధుడు అయినా అతని మనసును మలిచింది అతని తల్లి జీజాబాయి. ఆమె చెప్పిన రామాయణం, మహాభారతం కథలు అతని హృదయంలో ధర్మం, న్యాయం, స్వదేశాభిమానం అనే విత్తనాలను నాటాయి. చిన్నప్పటినుంచే కొండలు, కోటలు, అడవులు అతని ప్రపంచం. ప్రకృతి అతనికి ధైర్యం నేర్పింది, అన్యాయం అతనికి లక్ష్యమిచ్చింది. ఆ కాలంలో ప్రజలు పరాయి పాలనలో బాధపడుతున్నారు. పన్నుల భారంతో రైతులు నలిగిపోయారు. ఆ దృశ్యాలు శివాజీ మనసులో అగ్నిని రగిలించాయి. మన రాజ్యం మన చేతుల్లో ఉండాలి అనే ఆలోచన అతని జీవిత ధ్యేయమైంది. కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే టోర్నా కోటను స్వాధీనం చేసుకోవడం ద్వారా అతను స్వరాజ్యానికి శ్రీకారం చుట్టాడు. తక్కువ సైన్యం, కానీ అద్భుతమైన వ్యూహం. గణిమికావా అనే గెరిల్లా యుద్ధ పద్ధతితో శత్రువులను ఆశ్చర్యపరిచాడు. కొండలు అతని కోటలు అయ్యాయి, అడవులు అతని రక్షకులు అయ్యాయి. బీజాపూర్ సుల్తాను అతని ఎదుగుదలను తట్టుకోలేక తన శక్తివంతమైన సేనాధిపతి అఫ్జల్ ఖాన్ను పంపించాడు. ప్రతాపగఢ వద్ద జరిగిన భేటీ ఒక కుట్ర, కాని శివాజీ అప్రమత్తత, ధైర్యం, చాతుర్యంతో ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని చరిత్రను మలుపు తిప్పాడు. ఆ రోజు నుండి అతను కేవలం ఒక ప్రాంతీయ నాయకుడు కాదు, ఒక శక్తిగా మారాడు. అతని ప్రభావం ఢిల్లీకి చేరింది. ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అతన్ని ఆగ్రాకు పిలిచాడు. అక్కడ నిర్బంధం, అవమానం. కాని శివాజీకి భయం తెలియదు. తన తెలివితేటలతో బంధనాల నుంచి తప్పించుకొని తిరిగి వచ్చినప్పుడు అతని సంకల్పం మరింత బలపడింది. 1674లో రాయగఢ కోటలో జరిగిన పట్టాభిషేకం ఒక చారిత్రక క్షణం. శివాజీ ఛత్రపతిగా ప్రకటించబడ్డాడు. రాజ్యాన్ని కేవలం శక్తితో కాదు, న్యాయంతో పాలించాడు. అష్టప్రధాన మండలి ద్వారా పరిపాలనను బలపరిచాడు. మహిళల గౌరవాన్ని కాపాడాడు. శత్రువుల ఆస్తిని దోచుకున్న వారి గౌరవాన్ని కాపాడాడు. సముద్ర రక్షణ కోసం బలమైన నౌకాదళాన్ని నిర్మించాడు. రైతులకు భరోసా ఇచ్చాడు. మత సామరస్యాన్ని పాటించాడు. 1680లో ఆయన భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపోయాడు. కానీ ఒక ఆలోచనను, ఒక స్ఫూర్తిని, ఒక ఆత్మగౌరవాన్ని భారతదేశాన్ని అందించి వెళ్ళాడు. స్వరాజ్యం అనే జ్యోతి అతని తర్వాత కూడా వెలిగింది. ఒక బాలుడిగా ప్రారంభమైన ప్రయాణం ఒక సామ్రాజ్యంగా మారింది. ఒక తల్లి బోధించిన విలువలు ఒక దేశాన్ని మేల్కొలిపాయి. అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్.